రాష్ట్ర గనుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. కనీసాలకు విలువ జోడించే ప్రక్రియపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నంలోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలోని స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఇందుకు గాను ఐఎన్ఎస్ డేగకు ఇచ్చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అడిషనల్ సెక్రటరీ వెంకటకృష్ణ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. వెంకటకృష్ణకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిత్యం కష్టపడే వ్యక్తి వెంకటకృష్ణాన్ని అభినందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల జూలై 2న కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలోని 6వ అంతస్తులో జూలై 2న మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ మొదలవుతుంది. చీరాలలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాలకొండయ్య అరకు కాఫీ ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఖమ్మం పాలేరులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి ఎన్నికలు రావాల్సిందిగా వారంతా సవాల్ విసిరారు. కర్నూలు మంత్రాలయం బదినేహాల్ గ్రామానికి తాగునీటి సమస్య తీరింది. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి గ్రామానికి చేరుకుని ట్యాంకర్లు ప్రారంభించారు. ఆయన చొరవతో 8 మినీ ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీరికి అభినందనలు తెలియజేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. 82 మంది లబ్ధిదారులకు 30 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. తిరుపతి జిల్లాలో ట్రిపుల్ ఐటీ తేజస్విని విద్యార్థికి బస్సు ప్రమాదంలో గాయాలయ్యాయి. సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతపురం రాయదుర్గం డి హీరే హాల్ ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వేప కాలువ శ్రీనివాసుల చేతి మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. నెల్లూరు మనుబోలు శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని బడుగు సుబ్రహ్మణ్యం గౌడ్, వసుంధర దంపతులు ఉభయకర్తలుగా ఈ కార్యక్రమానికి వ్యవహరించారు. నెల్లూరు కలిగిరి మండలంలో అక్రమ గ్రావెల్ రవాణాపై పోలీసులు దాడులు చేశారు. సోమశిల ఉత్తర కాల్వ నుంచి 8 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పటాన్ చెరు సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాద బాధితులకు ఇంకా పూర్తిగా పరిహారం దక్కలేదని వారు వాపోతున్నారు. ఏడాది క్రితం జరిగిన సంఘటనలో 54 మంది మరణించగా 28 మంది క్షతగాత్రులయ్యారు. పరిహారం కోసం ఇంకా న్యాయ పోరాటం చేస్తామని కూడా అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల వైసీపీ నాయకులపై జనసేన నేత సురేష్ నాయుడు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే గొప్పవారు కాలేరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ వాంకిడి రైతు వేదికలో అధికారులు సమయపాలన పాటించలేదు. ఉదయం 11 గంటలు అయినా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎల్లమ్మబండ అభయ ఆంజనేయ స్వామి ఆలయం ప్రహారీ కూల్చివేతను హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిగాచి అగ్ని ప్రమాద మృతులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాళులర్పించారు.
మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి మాచారెడ్డి సొసైటీలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న యూరియా మాయమైంది. 25 మంది రైతులకు చెందిన 120 బస్తాల దృశ్యమయ్యాయి. ఓటీపీ లేకుండా యూరియా ఎలా తరలిస్తారని రైతులు నిలదీశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. రెడ్డి కార్పొరేషన్ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారంతా ఆరోపించారు. అత్తాపూర్ పోలీసులు బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. శివరాంపల్లి వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ దొంగిలించిన మొహమ్మద్ షాన్బాజ్ను పట్టుకున్నారు. 5 ద్విచక్ర వాహనాలను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. రైతులకు వరి విత్తనాలు, సబ్సిడీపై పశువుల దానాను పంపిణీ చేశారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి పరిశీలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ పదవీ విరమణ పొందారు. మంత్రి సీతక్క శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సేవలను, కృషిని ప్రశంసించారు. ఏలూరులో అఖిల భారత కిసాన్ మజ్దూర్ సంఘ్ మహాసభ సావనీరు ఆవిష్కరణ సభ జరిగింది. బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా వక్తలు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులకు 30 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందించారు. నెల్లూరు మనుబోలులో 2వ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు సేవలు అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కనుగొన్నారు. వారి పనితీరును ఆయన అభినందించారు. నల్గొండ దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టారు. ప్లాంట్ పరిసరాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టెండర్లను వెంటనే రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. సూర్యాపేట గరిడేపల్లిలో భూమి అక్రమ రిజిస్ట్రేషన్పై వృద్ధురాలు నిరసన వ్యక్తం చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, వంశీకృష్ణ బెదిరించి భూమిని కోడలికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. భూపాలపల్లి ఎస్పీ సంకేత్ కాటారం పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్నటువంటి సేవలపై అవగాహన చేశారు. ఇక వన మహోత్సవంలో మొక్కలు నాటారు. కర్నూలులో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతోందన్నారు వైసీపీ విద్యార్థి విభాగం. రైతుల సమస్యల కోసం వెళ్లిన చైతన్యపై దాడిని వారు ఖండించారు. అక్రమ అరెస్టులు ఎత్తివేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ హుజూరాబాద్లో విద్యుత్ శాఖ ప్రజా బాట పట్టింది. విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని డిఈ ఉపేంద్ర సూచించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 5 బెడ్ల డయాలసిస్ సెంటర్లు ఉన్నా ప్రచార లోపం కారణంగా చాలా మందికి ఆ విషయం తెలియదన్నారు. విద్యుత్, అంబులెన్స్ సమస్యలపై రోగులు ఆవేదన చెందారు. నల్గొండలో దామరచెల్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నిరసన చేపట్టింది. టెండర్లు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ ఊర్కొండలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు సీఎం రేవంత్. ఏర్పాట్లను పర్యవేక్షించారు కలెక్టర్ ఎస్పీ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కెనాల్ వద్ద యువతి ఆత్మహత్యత్నానికి పాల్పడింది. ఎస్ఐ రాజశేఖర్ బెదిరించడంతో మనస్తాపం చెందిందని తల్లి ఆరోపిస్తోంది.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మోహిద్దీన్పురంలో ఇరు వర్గాలు ఘర్షణకు దారితీసింది. 6 గాయాల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. తిరుపతి చంద్రగిరి పాకాలకోట వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చడంతో పొగ దుర్వాసన వెలువడుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల పుర ప్రముఖుడు చార్టెడ్ అకౌంటెంట్ మేడూరి బాపనయ్య అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆయన సేవలను పలువురు స్మరించుకున్నారు. కాకినాడలో 10 ఇళ్ల చోరీ కేసులు ఛేదించారు పోలీసులు. 4 అంతర్జిల్లా నేరస్తుల అరెస్టు, 57 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ లో విద్యుత్ శాఖ ప్రజా బాటా కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యుత్ ఉపయోగంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా డిఈ ఉపేంద్ర పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ వారి ఆలయం తరపున పారుకం కావిళ్లు గ్రామోత్సవం జరిగింది. పంటలు బాగా పండాలని ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మెదక్ శివంపేట బిఖ్యా తండాలో భూభారతి రీసర్వే గందరగోళంగా మారింది. తహసీల్దార్ శ్రీనివాస్ చారిపై సిబిఐ విచారణకు రైతులంతా డిమాండ్ చేశారు. మణుగురు ఓసీ డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి సంస్థకే కేటాయించాలని అఖిలపక్ష నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. మణుగూరుకు పూర్వ వైభవం కావాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సింగరేణిలో 12వ వేతన ఒప్పందం అమలు చేయాల్సిందిగా జాతీయ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జూన్ 30తో 11వ ఒప్పందం ముగిసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. జులూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ రికార్డుల పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఖమ్మం మమతా రోడ్లో శ్రీ చైతన్య ఒలింపియాడ్ పాఠశాలలో పుస్తకాలు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అదనపు కలెక్టర్ స్నేహ లతా మొగిలి, డీఈఓ వి రవీందర్ ఆదేశాల మేరకు 2 గోడౌన్లను సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారని స్థానికులు అన్నారు. కార్యాలయంలో ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోందని అన్నారు. కామారెడ్డి బాన్సువాడ కేవ్లాద్ నాయక్ తండాలో జగదాంబామాత సేవాలాల్ మహారాజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. గోవింద్ పంతులు, బాబుసింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువు తూముకు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ నితిన్ ఆధ్వర్యంలో శాశ్వత మరమ్మతులు నిర్వహించారు. బోధన్ మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ, ఎంఏఎం కౌన్సిలర్ల బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం పెనుబల్లి టేకులపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా పడి 2 గాయాలయ్యాయి. పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సారపాక వద్ద 3 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు బోర్గంపాడు పోలీసులు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు కాకినాడ జిల్లా ఎస్పీ. ఆటో డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కౌన్సిలింగ్ను నిర్వహించారు.
తిరుపతి చంద్రగిరిలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్షించి టీటీడీ అధికారులతో దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో వీఆర్ ఇంటర్మీడియట్ కళాశాల సీజ్ చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. అనుమతులు లేకుండా నీట్ పేరుతో లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆగ్రహించింది. మృతుల కుటుంబాలకు 1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షలు డిమాండ్ చేశారు. కరీంనగర్ హుజూరాబాద్ వేణవంక వాలభపూర్లో వృద్ధ దంపతులకు బెదిరింపులు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడైన దొమ్మటి వెంకటేశ్వర్లపై 7 లక్షల రూపాయల అప్పు ఎగవేత ఆరోపణలు గుప్పించారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనే ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రాజు. తిరుపతి సత్యవేడిలో చెరుకు రైతులు బకాయిలపై దాసరి జనార్దన్ డిమాండ్ చేశారు. నేతం షుగర్, మయూరా యాజమాన్యాలు కోట్ల రూపాయలలో బకాయిలు చెల్లించాల్సిందని వారంతా డిమాండ్ చేశారు. జగిత్యాల, కొండగట్టు, బేతాళ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. కరీంనగర్లో శ్రీ లక్ష్మీ నరసింహ హాస్పిటల్పై విచారణకు డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. షిఫ్టింగ్ అనుమతులు లేకుండానే వైద్య సేవలను అందిస్తున్నారని వారు ఆరోపించారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తిలో తల్లి బిడ్డ అదృశ్యంపై కేసు నమోదైంది. గోకులం ప్రాంతానికి చెందిన జి సుమలత కుమారుడు హేమంత్ రెడ్డి కనిపించడం లేదని అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి రైతు భరోసా కేంద్రాల్లో వరి విత్తనాల పంపిణీపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 54 బస్తాలు తీసుకువెళ్లిపోయారని వారు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఏరువాక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కురచాల జగన్మోహన్ పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి సందర్శించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ మధురవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. 135 కంపెనీలు, 10,000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా కొడింబేడ్లో కోనేటి ఆదిమూలం పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బి సెల్వం కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అన్ని విధాలుగా తాము ఆదుకుంటామని భరోసా కూడా కల్పించారు. జగిత్యాల మెట్పల్లి గురుకుల పాఠశాలను బీజేపీ నేతలు సందర్శించారు. విద్యార్థులకు కుళ్ళిన కూరగాయలతో ఆహారం పెడుతున్నారని, భద్రతా సమస్యలున్నాయని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హనుమకొండ సూరారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బండి సంజయ్పై మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గుంటూరు తాడేపల్లి ఉండవల్లి రైతులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని భూసేకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయింపు చేయాల్సిందిగా కోరారు. వీలు లేకపోతే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని శ్రీ విద్యా నరసింహ భారతీ స్వామి దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ముదునీరి వెంకటరాజ స్వామి వారి ఘన స్వాగతం చేశారు.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ధర్నా చేపట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక గిట్టుబాటు ధర లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఈ ధర్నాకు మద్దతు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణ పర్యటనపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆయన పర్యటన వల్ల హైదరాబాద్కు ఒక్క ప్రాజెక్టు రాలేదన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మన భూమి మన ధీమా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సద్దాం కాలనీలో ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్ కాల్వల రద్దుపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిగాచి దుర్ఘటన జరిగే ఏడాదైనా బాధితులకు న్యాయం జరగలేదని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలన చేశారు. ఆలయాల అభివృద్ధికి గాను ఇప్పటికే 117 కోట్లు కేటాయించారు. కర్నూలు జిల్లా పెద్దహోతూరులో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యం చేసుకున్నారు. టీడీపీ గూండాల వేధింపులే కారణమని ఎమ్మెల్యే విరూపాక్ష ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగాయని ఈ సందర్భంగా తెలిపారు. అమరావతి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పిటిషన్ క్యాట్లో డిస్మిస్ అయింది. తన సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిందిగానే కోరారు. క్యాట్లో ఊరట లభించలేదు. వేములవాడ బద్ది పోసమ్మ ఆలయం భక్తులతో కిక్కిట్లాడింది. మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. స్థానికుల అభిప్రాయ సేకరణ కూడా లేకుండా జపాన్ కంపెనీకి కేటాయించినట్లుగా తెలుస్తోంది. 494 ఎకరాల భూమి అప్పగింతపై ప్రజలు ఆగ్రహించారని కూడా ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సంపత్ రాజ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పద్మశ్రీ చంద్రమౌళి కూడా శ్రీవారి ఆశీస్సులు పొందారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టి మళ్లీ సభలెందుకు అంటూ అన్న వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆయనను అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన కల్పించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. గతంలో ఇలాంటి ఆంక్షలు లేవని అన్నారు. జూన్ 30 తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిగాజీ పరిశ్రమలో 54 మంది కార్మికులు సజీవ దహనమైపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంత్రణ వైఫల్యం చెందిందని అన్నారు. ఏలూరు జిల్లా గుట్టాల శ్రీ భక్త ఆంజనేయ స్వామిని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవాసు జగదీశ్వరి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. టీజీఆర్ పీడీసీఎల్ అనే పేరుతో 3వ స్కామ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు. మెదక్ జిల్లా తూఫ్రాన్ సివిల్ సప్లై గోదాం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తూఫ్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి రేషన్ డీలర్స్ అంతా ఆందోళన చేపట్టారు. బియ్యం బస్తాల్లో 2 నుంచి 3 కిలోలు తక్కువగా వస్తున్నాయని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 90 మంది లబ్ధిదారులకు 40,72,000 రూపాయల చెక్కుల్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా గొర్రెగుండలో టేకు చెట్ల నరికివేతపై విచారణ జరిగింది. అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతికి మించి నరికివేశారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తాత మధుపై ఆరోపణలు నిరాధారమన్నారు. పాలేరు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పన్నులే అన్నారు నాయకులు. కడప జిల్లా పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీ భూముల కబ్జాకు గురయ్యాయని బాధితులంతా ఆరోపించారు. డీకేటీ పట్టా భూమిని ఆన్లైన్ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా రేపల్లెవాడలో రహదారి నిర్మాణ పనులపై స్థానికులు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి బాబా వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో రోడ్డంతా బురదమయం అవడంతో శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఘనంగా ఏరో మార్ట్ను ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ గ్లోబల్ ఏరోస్పేస్ క్యాపిటల్ అవుతుందని కూడా అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్పై ధర్నా చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అఖిల పక్షాలు ఆరోపించాయి. ఇక స్కూల్లోని సీజీఆర్ని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. అమరాపురం మండలం మహంతీష్కు హిందూపురం ఏడీజే కోర్టు తీర్పుని వెలువరించింది. సిగరెట్ వివాదంతో తమ్ముడిపైనే పెట్రోల్ పోసి ఒక అన్న హత్య చేశాడు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి పాల్పడ్డారంటూ రోగి బంధువులు మండిపడ్డారు. మహిళకు ఒకే రోజు 2 ఆపరేషన్లు చేశారని కనకరత్నం కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.